సంగతులు గ్రహించే మనసు మాకు దయచేయండి ఆయన. నిలబడి ఉన్న మీ దాసుల నన్నును సమయోచితమైనటువంటి జ్ఞానముతో నింపి గ్రంథ పరిధిలో సంగతులు నీ పిల్లలకి బోధించటానికి నీ సహాయాన్ని అందించమని, బలహీనలు ఎవరున్నట్లయితే అట్టి వారికి ఆరోగ్యం అనుగ్రహించమని అడుగుతూ, యావత్తు ప్రపంచంలోనైనా ఎవరైతే సత్య సంబంధులుగా నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో వారి స్తుతులతో పాటు మా స్తుతులను కూడా మీరు అంగీకరించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఆరాధికులుగా ఆయన సన్నిధికి నడిపించినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆరాధన అనేటువంటిది దేవుడు మొదటి నుంచి కోరుకున్నటువంటి ఒక ప్రక్రియ. గృహ కూడికలు జరుపుకుంటాం, పుట్టినరోజు కూడికలు జరుపుకుంటాం, కానీ ఆరాధన అనేటువంటిది అది ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకము అని అంటే, దేవుడికి పరలోకంలో కోటాను కోట్ల దూతలు ఉన్నప్పటికీ కూడా ఆయన్ను ఆ దూతలు ఏం చేస్తున్నారు అంటాడంటే, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఓ రకంగా వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు లెక్కే. కానీ భూమి మీద తన పిల్లలైనటువంటి వారు ఆరాధించాలని క్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడై తర్వాత పెంతెకోస్తు పండగ రోజున సంఘం ప్రారంభించిన రోజున ఏర్పడిందా ఈ ఆరాధన, అంతకుముందే ఉందా అని అంటే, క్రొత్త నిబంధన ఆరాధన రాకముందు పాత నిబంధన ఆరాధన కూడా ఉంది. ఆ ఆరాధనా కార్యక్రమంలో జంతు బలులు ఉన్నాయి. ఆ ఆరాధనా కార్యక్రమంలో స్త్రీలకు ప్రవేశం లేదు. ఆ ఆరాధన చేసేటువంటి రోజు ప్రత్యేకం. ఇలాగ అన్నీ కూడా యాజకులు మార్చబడ్డారు. యాజక ధర్మం సహా ఏం చేయబడింది, మార్చబడిపోయింది. అది క్రొత్త నిబంధనలకి వచ్చేటువంటి రోజులు దగ్గర పడుతున్నప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట సమరయ స్త్రీతో, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో పర్వతాల మీద యెరూషలేములో దేవుని ఏం చేయరు, ఆరాధన చేయరు. అంటే పూర్వము పర్వతాల మీద ఆరాధన చేసేవారు, కాలక్రమంలో యెరూషలేములో ఆరాధన చేశారు సొలొమోను దేవాలయం కట్టించిన తర్వాత. ఆ రెండూ కూడా తీసివేయబడతాయి. ఎవరైతే ఆయన నామం పేరట 2-3 చేరి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్తూ క్రొత్త నిబంధనకు ఒక కట్టడానికి కూడా అంత ప్రాముఖ్యత లేనట్లుగానే కనపడుతుంది. అంటే యథార్థంగా ఆరాధించేటువంటి వారు ఆత్మతో సత్యతో చేస్తే చాలు, వాళ్ళు యథార్థవంతులు. అలా కాకుండా ఏదో ఆరాధన చేస్తున్నామని చర్చికి వెళ్ళి ఒక 2-3 పాటలు పాడుకుని 2 సాక్ష్యాలు చెప్పుకుని వాక్యం విని కానుకలేసి వచ్చేస్తే అది ఆరాధన అవుతుంది. ఆరాధన క్రమం అనేటువంటి ఈ పాఠాలు అయిన తర్వాత అవి ప్రారంభిస్తాను. అసలు ఆరాధన ఎప్పుడు ప్రారంభమైంది, పాత నిబంధన ఆరాధన ఎలా జరిగేది, అసలు ఆ ఆరాధన ఎందుకు మార్చవలసి వచ్చింది దేవుడు అనేది ప్రస్తుతానికి ఇప్పుడు మనము బైబిల్ మొదటి నుంచి ప్రారంభించాం కాబట్టి ఈ పాఠాలు అయిపోయిన తర్వాత ఆ పాఠాలకు వద్దాం. అయితే ఈరోజు మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఏదైనా తోటలో గత వారం మనం ఏం చూసాం, ఏదైనా తోటలో మానవుని ప్రారంభ దినం, అదే అంటే దేవుని సంకల్పంలో ఏదైనా తోట అదే కదా. ఈరోజు కూడా దాదాపుగా ఏదైనా తోటలో మానవుని ప్రారంభపు దినాలు ఎలా గడిచినాయి అనేది కొద్దిసేపు ఆలోచించేద్దాం. ఆ రోజు మనం ఏం ఆలోచన చేసామంటే, సమస్త సృష్టిని చేసిన తర్వాత దేవుడు వాటి స్థానంలో ఉంచి వాటన్నిటికీ కూడా ఏలిక అనేటువంటి వాడు లేడు ఏలటానికి. ఆ సమయంలో దేవుడైన యెహోవా ఏం చేశారు, తన స్వరూపమును తన పోలుకు చొప్పున నరుణ్ణి
చేశారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నమాట అండి. అయితే ఏదైనా తోట గొప్పతనం తెలియాలంటే ఒక తోట సంగతి తెలియాలి. ఏంటి ఆ తోట అని చెప్పాం? ఏదైనా తోట యొక్క గొప్పతనం తెలియాలంటే భూమి మీద ఉన్నటువంటి ఒక తోట మనకు తెలియాలి. అది ఏ తోట? సొలొమోను యెరూషలేములో తన కొరకు కట్టించుకున్నటువంటి ఆ తోట. అందులో ప్రత్యేకత ఏమైనదో అవన్నీ చూసామన్నమాట అండి. ఏమండి, ఆయన అన్నీ చేసుకున్నాడు, కానీ తన యొక్క జ్ఞానం, తన వైభవం అంతట్లో కూడా అతని తోటలో 2 చెట్లు లేవని చెప్పుకున్నాం. ఏంటంటే అది జీవవృక్ష ఫలము చెట్టు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని కానీ తింటే ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితులు గ్రంథం అంతట్లోనూ కూడా మనకి కనపడతా ఉంటామట అండి. అయితే ప్రియమైన దేవుని వారలారా, అక్కడ ఇంకో మాట ఏం చెప్పుకున్నామంటే ఏదైనా తోటలో వారిద్దరూ కూడా శాకాహారాన్ని చెప్పుకున్నాం. అదే కదా? ఓకే. ఇంకో మాట ఏం చెప్పుకున్నామంటే అక్కడ దేవునితో సంతోషంగా గడిపే రోజులు అవి అని చెప్పుకున్నాం. కారణం ఏంటి? అప్పటికి ఇంకా ఏదేనులోనికి ఏం ఎంటర్ అవ్వలేదు, పాపం ఎంటర్. అక్కడ వరకు మనం వచ్చాం. ఈరోజు ప్రారంభపు దినాలు ఎలా జడిసినాయో గ్రంథంలో నుంచి మళ్ళీ కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, ఏదైనా తోట ముందు జరిగినటువంటి ఒక వింతైనటువంటి సంఘటన జరిగింది. అక్కడ ఏంటి అని ఆలోచన చేస్తే సమస్త జీవరాశులను దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టమన్నాడు. ఆ పేర్లు పెట్టేటువంటి ప్రక్రియ ఎవరికి అప్పగించబడింది? ఆదాము గారికి అప్పగించబడింది. అంటే ఇక్కడ మనము దీన్ని చాలా సులువుగా మాట్లాడుకుంటున్నాం, కానీ నేల మట్టితో నిర్మించినటువంటి ఒక నరుడుకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడా? నరమాత్రుడే అయినా కూడా నేల మట్టితోనే కదా నరుడు నిర్మించాడు. నిర్మించిన వ్యక్తికి మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, గొప్పవాళ్ళు వస్తే మా అమ్మాయికి పేరు పెట్టండి అంటాం. అంటే ఇప్పుడు మనం తగ్గామో వాళ్ళని ఏం చేసాం? హెచ్చించాం. అంటే ఇప్పుడు ఆదాము గారిని దేవుడు ఎంతగా హెచ్చించాడు అనేది అక్కడ మనకు కనపడుతుంది. వీటన్నిటికీ కూడా నామకరణం చేయి, అవన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఆడు వచ్చేలా నేను చేస్తా. నిజంగా ఎంత గొప్ప సంగతి అండి అది. దేవుడు అతన్ని ఒక ఆధిక్యత ఇచ్చినట్లుగా కనపడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఎవరికైనా పేర్లు పెట్టారా? పూర్వం హాస్పిటల్లో డెలివరీ అవ్వగానే ఆ పిల్లలకి ఆ డాక్టర్లు నర్సులు ఏం చేసేవారు? వాళ్ళే పెట్టేసేవారు. మీరే పెట్టేయండి అమ్మ అంటే వాళ్ళకి నచ్చింది ఏదో పెట్టేసేవారు. అలాగే మేము కూడా కొన్నిసార్లు నామకరణాలు కూడా దైవజనులుగా మీరేదో చెప్తారు, అది మేము చేయాలి, అనౌన్స్మెంట్ చేస్తాం. ఇప్పుడు ఆదాము గారికి దేవుడు ఏమీ చెప్పుకోకుండానే అన్నిటికీ కూడా ఆయన ఏం పెట్టాడు? పేర్లు పెట్టేశాడు, హెచ్చించాడు, గొప్పవాడిగా చేశాడు ఆయన్ని. ఎందుకు చేసి ఉంటాడని మనం అనుకోవాలి. ఇక్కడ ఎందుకు చేసి ఉంటాడు అంటే దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడు కాబట్టి దేవునితో నా సహవాసం ఏమవ్వకూడదో, తెగిపోకూడదు. నరుడితో ఎక్కువ సహవాస బాంధవ్యం కలిగి ఉండటానికే అతను హెచ్చించాడు. మనం ఎప్పుడు గొప్పోళ్ళం అవుతాం? ఎవరైనా నువ్వు గొప్పోడు అని చెప్తే గొప్పోడు అవుతామా? మనం చేసిన క్రియలను బట్టి గొప్పతనం వస్తుందా? ఇప్పుడు పితరుల యుగంలో జీవించినటువంటి యోబు గారు ఉన్నారు. యోబు గారు తన ఐశ్వర్యాన్ని బట్టి గొప్పోడని, తనకున్నటువంటి కుటుంబాన్ని బట్టి గొప్పోడని కూడా మనం అనుకుంటానికి లేదు. కానీ అతను చేసినటువంటి కొన్ని కార్యాలు కనపడతా ఉంటాయి. చూద్దాం ఒక్కసారి. 31వ గ్రంథం, అదే అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము. నేను చదువుతున్నాను.
16 బేదలు ఇచ్చించిన దానిని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ల కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో కొంచెమైనను తీయనీయకయు, నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రము లేకపోవటం నేను చూడగను, వారి దేహములో నన్ను దీవింపకపోయిన ఎడలను, వారి గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారికి నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజశల్యము దాన్ని గూటి నుండి పడునుగాక, నా బాహు ఎముకల్లోనికి విరుగునుగాక, నేను అలాగూ, అది సంగతి. అతను ఎందుకు గొప్పోడుగా చెప్పబడిందంటే తనకున్నటువంటి ఐశ్వర్యం అంతట్లోనూ కూడా తిండి లేని వారికి తిండి పెట్టాడు, బట్ట లేని వారికి బట్టిచ్చాడు. అందుకే పేరు వచ్చేసింది, గొప్పోడు అయిపోయాడు. మనం చేసినటువంటి క్రియలను బట్టి మనకు ఆటోమేటిక్గా తెలియనటువంటి పేరు వచ్చేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి ఏదో పేరు రావాలని మనం ప్రాకులాడిన అవసరం లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఆదాము గారు ప్రపంచంలో ఎన్ని యుగాలు గడిచిపోయినా కానీ ఆయన పేరు అలా ఉండిపోయిందంటే, నువ్వు ఈ పని చెయ్యి అని అన్నప్పుడు దేవుడు అతను ఖచ్చితంగా ఆ పని చేసేసాడు మాట అండి. అంటే మంటి వాడిని ఎంతగా హెచ్చించాడంటే మనల్ని ఎంత ప్రేమించాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. నేను తగ్గుతాను, నువ్వు పేర్లు పెట్టు. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనంలో, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షి నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను అంటున్నాడు మాట అండి. అంటే మొత్తము జీవరాశులన్నిటికీ కూడా పేర్లు పెట్టేటువంటి ప్రక్రియ ఎవరికి అప్పగించబడింది? ఆదాము గారికి అప్పగించబడింది అన్నమాట అండి. ఇది ఎన్ని రోజులు జరిగింది అనేటువంటిది మన గ్రంథం మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒక రోజులైతే జరగదు నాకు తెలిసి. 86 లక్షల జీవరాశులు అంటున్నారు, వీటన్నిటికి ఒక రోజే పేర్లు పెట్టేస్తాడా? దాని దగ్గర తీసుకొచ్చి ఇది ఏ ఆకారంలో ఉందో దాన్ని చూసి, ఇది సింహం, ఇది ఏనుగు, ఈవేళ మనం పిలిచే పిలుపు అంతా కూడా జీవరాశులకి ఎవరు పెట్టిన పేర్లండి? అవి ఆదాము గారు పెట్టినవి. ఏంటి, మంటి నుంచి తీసిన మనిషికి ఇన్ని తరాలు మాట్లాడుకునేటువంటి మాట పెట్టేటువంటి ఆధిక్యత ఇచ్చాడు అంటే అక్కడ మనకు అర్థమవుతుంది ఏదైనా తోటలో మానవుణ్ణి ఎంత గొప్పగా హెచ్చించాడో దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, ఏమండి, ఎప్పుడైతే ఈ పేర్లు పెట్టేశాడో, పెట్టిన తర్వాత వెళ్ళిపోయినాయి అన్నీని. వెళ్ళిపోయిన తర్వాత 20వ వచనంలో, అప్పుడు ఆదాముకు సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త పశువులను పేర్లు పెట్టెను, అయినను ఆదామునకు ఏమి లేకపోయింది అన్నాడంటే సాటి. ఇప్పుడు పేర్లు పెట్టిన తర్వాత జత జతలుగా ఏమైపోతున్నాయి? అవి వెళ్ళిపోయినాయి. తోట పెద్దది, వెళ్ళినాయి. కానీ అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఒక్కడే ఎలా ఉండిపోయాడని ఉంది? ఒంటరిగా. ఒంటరితనము ఎలా ఉంటుందండి అసలు? ఒంటరితనం బాధే కదా. కొన్ని కుటుంబాల్లో మనం గ్రహించవచ్చు, భార్య వెళ్ళిపోయింది అనుకోండి, భర్త ఎంత ఇబ్బంది పడతాడో తెలుసా? ఆ పడేవాళ్ళకి తెలుస్తుంది. నా భార్య ఉంటే నన్ను సమయానికి అన్నీ చూసుకునేది. ఎన్ని అనుకోండి, భార్యే. అది పెద్దలను అడగండి, మీకు తెలుసు, నాకు తెలుసు అనుభవం. జీవితంలో ఆ భార్యాభర్తల సంబంధం అనేటువంటి చూశారు. అందుకే గ్రంథం చెప్పింది, మరణము మనల్ని ఎడబాపు వరకు కూడా ఒకరికొకరు ఏం చేయకూడదు? ఎడబాయకూడదు. భార్యను నిష్ఠూర పెట్టకూడదు. ఏంటి, ఇటువంటి సంగతులన్నీ కూడా ఉన్నాయి. సరే, ఈరోజు పాఠంలో పెళ్లి దాకా రామేమో, చూద్దాం ఎక్కడి వరకు వస్తామో. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒంటరితనం అనేది ఎలా ఉంటుంది అసలు? అప్పటికి రైతు కదా, ఆవిడ అవతల్లి రాలేదు కదా, వచ్చిందా? రాలేదు. ఎలాగూ ఒంటరిగా ఆలోచనలో ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. అయితే కొన్నిసార్లు ఇక్కడ నేను పాజిటివ్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఒక్కొక్క వ్యక్తి ఒంటరితనంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, ఎక్కువ సంగతులు అతను నేర్చుకుంటాడు. అది కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఎవరూ లేరు అనుకోండి, మీ గదిలోకి వెళ్ళి మీరు ఎక్కువ సమయం ఏం చేసుకోగలరు? ప్రార్థన చేసుకుంటారా, చేసుకోరా?
ఎక్కువ టైం ఫోను లేకపోతే ఎక్కువ టైము టీవీతో ఉంటారా? అది జరుగుతుంది అనకుండా, అంటే ఎక్కువ సమయం ఈవేళ పీస్ఫుల్గా ఉంది, అందరూ ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళారు కనుక మనం ఎక్కువ సమయం బైబిల్ చదువుకోవచ్చు, ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోవచ్చు. అంటే ఆ సమయం అనుకూలమా కాదా? అనుకూలమే. ఇప్పుడు యేసుప్రభు వారి కంటే ముందు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఉన్నాడు. యోహాను గారు తాను ప్రకటించటానికి ఆ సమయం వచ్చే వరకు ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఒంటరిగా తాను నేర్చుకోవాల్సిన సంగతులన్నీ నేర్చుకున్నాడు. యేసుప్రభు వారు సువార్త ప్రకటించటానికి ముందు అరణ్యంలోనికి వెళ్ళి అపవాదితో ఏం చేశాడు? అక్కడ పోరాడనే లేదా? ఒంటరిగా. అంటే ఒంటరితనంలో కూడా సాధించినటువంటి విజయాలు లేకపోలేదు. కానీ ఇక్కడ ఒక్కడే ఉండిపోయాడు. తన మనసులో ఎటువంటి ఆలోచన వచ్చి ఉంటుంది? ఏంటి, నేను ఒక్కడనే ఉండిపోయాను, నాకు ఎవరో లేరా అనే సందర్భంలో అతనికి దేవుడు ఆలోచన చేశాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఇక రెండో సంగతికి వస్తున్నాను. రెండోది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఏదేను తోటలో ఉన్నటువంటి చెట్టులు, వృక్షాలు, విత్తనం ఉందా చెట్టు ముందా అనే వాదన మనం పుట్టకముందు చాలా ప్రశ్నగా ఉండేది. మనం పుట్టిన తర్వాత కూడా తర్జన భర్జన చేశారు. ఏ ఆర్గ్యుమెంట్ అయినా మనము వాదోపవాదాలు చేసుకునే ముందు వాస్తవం ఇదని తెలిసిన తర్వాత దానికి ఏమైపోవాలి? ఒక వ్యక్తి లోబడాలి. కానీ ఈవేళ లోబడట్లేదు. ఇప్పుడు ఆ వాస్తవం ఏదో గ్రంథం చెప్పింది కాబట్టి అప్పుడు గ్రంథాన్ని నమ్ము. ఇప్పుడు విత్తనం ఉందా చెట్టు ఉందా అని నువ్వు నేను ప్రశ్నించుకున్నావు. నేనేమంటున్నానంటే విత్తనం ఉందంటాను, మీరు చెట్టు ముందంటారు. అప్పుడు ఇద్దరు కూడా వాదోపవాదాలు పడి నువ్వు ఒక తెగ అయిపోయావు, నేనో తెగ అయిపోయాను. అప్పుడు ఇద్దరి మధ్య ఏమైపోయినాయి? విభేదాలు వచ్చేసినాయి. అసలు వాస్తవం ఎవరు చెప్పారో అక్కడికి వెళ్ళి వాస్తవాన్ని ఏం చేయాలి? మనం తెలుసుకోవాలి. ఆదికాండము 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, భూమిని గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు. చూసారా గ్రంథం ఎంత తేటగా చెప్పిందో? విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను. అంటే ఇప్పుడు ఇంతకీ అక్కడ గ్రంథంలో ఉన్న మాట చెప్తారా? విత్తనములు ఇచ్చు, అది సంగతి. ఇంకా అప్పుడు దానికి ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. ఇంకా గ్రంథం ఏమైతే చెప్పిందో దానికి అంగీకరిస్తే సరిపోద్దన్నమాట అండి. ఇప్పుడు విత్తనం ఉందా చెట్టు ముందా ఏమండి? అది గ్రంథమే చెప్పింది మాట అండి. ఇది ఎందుకు ఈ సంగతి ఇక్కడ మనం తీసుకున్నామంటే, అంటే ఇప్పుడు చెట్ల గురించి విత్తనాల గురించి ఎందుకు తీసుకున్నామంటే, ఒక దేవుని యొక్క సృష్టి రహస్యం ఒకటి వస్తుంది ఇక్కడ. దాని గురించే మనం ఈ పదాన్ని తీసుకుంటడం జరిగింది. ఏంటంటే ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క స్వహస్తాలతో నిర్మించినటువంటి నరుడు, మానవుడు, సృష్టిలో మిగిలినటువంటి జీవరాశుల వలె తమ జాతిని విస్తరింపజేసుకునే విత్తనములు గలవాడు అని చెప్పటానికి ఆ వచనాన్ని తీసుకున్నాం. నా పాయింట్ ఇక్కడ అర్థమైందో లేదు మీకు? అర్థం కాలేదు కదా? అంటే దేవుని చేత నిర్మింపబడినటువంటి మానవుడు మిగిలినటువంటి జీవరాశుల వలె చెట్ల వలె తన జాతిని విస్తరింప చేసుకోగలిగినటువంటి విత్తనములు కలవాడు. అర్థమైంది ఇప్పుడైనా? ఇక్కడ ఇంకో మాట జ్ఞాపకం చేయాలి. బాలుడుగా అలాగే రోజు రోజుకి కొంచెం ఎదిగి
ఎదిగిన తర్వాత తనలో కొన్ని మార్పులు జరిగి అప్పుడు విత్తనములు ఇచ్చేటువంటి వ్యక్తిగా అతను మార్పు చెందకోకుండానే ఆదాము గారిని దేవుడు నిర్మాణం చేసినప్పుడే ఆ సంగతి అంతా కూడా ఆయనలో ఉన్నట్టుగా కనపడతా ఉంటుంది మనకి. ఇప్పుడు మనం అనుకున్న సంగతి ఏండి. మరొక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఆయన తొలి మానవుడే కదా, ఎవరో ఆదాము గారు. నిజంగా ఎన్ని తరాలు గడిచినా కానీ ఆయన గురించి ఇంతమంది మాట్లాడుకుంటున్నామంటే ఏమనుకుంటాడు అక్కడ ఉండి? యుగాలు గడిచినా కానీ నా గురించి ప్రజలు ఏం చేసుకుంటున్నారో మనం చచ్చిపోయినా మన గురించి మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరా? మాట్లాడుకునేంత మంచి ఏదైనా చేసి వెళ్తే మాట్లాడుకుంటారు. మనం ఏది చేయకుండా పోయామనుకోండి, అమ్మయ్య సచ్చాడు, సచ్చింది, ఏళ్తాలు గొడవ వదిలిపోయింది అనుకుంటారు. అన్ని వందల సంవత్సరాలు బ్రతికినటువంటి ఆదాము గారి గురించి ఈవేళ బ్రతుకున్నట్టుగానే మాట్లాడుతున్నాడు. అందుకే వాళ్ళు అంటాడు, మృతునందుయు మీతో మాట్లాడుచున్నారు. తొలి మానవుడు తాను నిర్మించబడిన రోజే తన జాతి ప్రకారము బీజములు గల మగవాడు. ఇంకంతే, ఇంకా అంతకు మించిన సమాచారం లేదు. అంటే ఆయనలోనే దేవుడు ఏమి ఏర్పాటు చేసేసాడు? బీజము. అయితే ఇక్కడ ఒక మాట పోయిన వారం చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. స్త్రీని ఏమైనా తక్కువ చేశాడు అక్కడ? అందుకనే ఇంగ్లీష్ పదాన్ని కూడా మీకు ఆ రోజు చదివించాను. హెర్ సీడ్ అనే మాట వాడాడు. ఆమెను కూడా దేవుడు ఏం చేశాడు? ఆమె లేకోకుండా పురుషుని వల్ల మటుకు బిడ్డలు జన్మించేటువంటి ప్రక్రియ అయితే లేదనే సంగతి మనం జ్ఞాపకం. రైట్, ఈ రెండు సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ నామకరణం పూర్తయింది. జంతువులన్నింటికి ఆదాము గారు ఏం పెట్టేశారు? పేర్లు పెట్టేశారు. పేర్లు పెట్టేసిన తర్వాత ఆదాము యొక్క క్షేమాన్ని కోరినటువంటి దేవుడు అతను లోటును ఏం చేయాలనుకున్నాడో తీర్చాలనుకున్నాడు. నువ్వు దేవుడి పని చేయి, నీ లోటు ఏదో తీరుతాడు. నువ్వు దేవుడి పని ఏమీ చేయకోకుండా తండ్రి నాకు ఈ లోటు తీర్చంటే ఎలా తీరుస్తాడండి? ప్రతి మనిషి ఏదో ఒక లోటు కలిగి ఉన్నాం. ఆయన పని చేద్దాం. ఆదాము గారు అలిసిపోయాడండి. ఎన్ని రోజులు జరిగిందో మనకు తెలియదు, కానీ ఆ నామకరణం, ఆ పేర్లు అయిన తర్వాత ఇతను లోటు కలిగి ఉన్నాడు, ఒంటరితనంతో ఉన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి ఏం చేద్దాం అనుకున్నాడు? సాటి అయిన సహాయమును చేద్దాం అనుకున్నాడు. తండ్రిగా తాను తీసుకున్న నిర్ణయము మంచిదా కాదా? ఇప్పుడు యుక్త వయసు వచ్చినటువంటి పిల్లలకే తండ్రి ఏ ఆలోచన చేస్తాడు చెప్పండి? అమ్మాయికి పెళ్లి వయసు వచ్చిందండి, ఏదన్నా ఒక మంచి సంబంధం చూడండి, మంచి కుర్రోడు ఎలా ఉండాలి? ఎర్రగా బుర్రగా ఉండాలా, మంచి ఉద్యోగం ఉండాలా. మాకు కూడా చెప్తారు, మా అబ్బాయి పలానా సాఫ్ట్వేరు లేకపోతే పలానా ఉద్యోగం, అమ్మాయిని చూడండి, లేకపోతే మా అమ్మాయి ఇలా చదువుకుంది చెప్తూ ఉంటారు. అప్పుడు మేమే ఆలోచన చేస్తాం, దేవునిలో ఉన్నటువంటి పిల్లలు దొరకాలనే ప్రార్థన చేస్తాం కదా, సమస్య ఉండదని. కొన్ని చోట్ల అయితే అలా జరగట్లేదు, అది మీ అందరికీ తెలుసు. ఎవరి ఇష్టాలు చెప్పున వాళ్ళ నిర్ణయాలు తీసేసుకుని తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. అందుకే నేను అనుకుంటా, అబ్రాహాము గారు తీసుకున్న నిర్ణయం, అక్కడికి వెళ్ళి నా స్వజనుల దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చాడు. మళ్ళీ 60 ఏళ్ళు తిరిగి తన పుట్టిల్లు చూడలేదు. అంటే ఆ ఇంటి దగ్గర అంతగా ఆమెను ప్రేమించారని. ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి యవనస్తులు మాటిమాటికి అమ్మగారింటికి పోతారా పోరా? మిమ్మల్ని మళ్ళీ కోపాడకుండా నా మీద వెళ్ళొద్దని అనట్లేదు, మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి ఏమండి. కానీ ఆ రోజు రెబ్బక వచ్చిన తర్వాత మళ్ళీ 60 ఏళ్ళు తన పుట్టింటికి వెళ్ళలేదు. అంటే ఇంకా నా ఇల్లే నా సర్వస్వం సమస్తం అనుకున్నాను. తప్పేముంది? కుటుంబం అంతా వచ్చి చూసుకుంటారు, మీరు అందరూ కలిసిమెలిసి ఉంటారు. రావద్దని నేను అనట్లేదు, చూసుకోవద్దని నేను అనట్లేదు. యుక్త వయసు వచ్చిన తర్వాత 40 ఏళ్ళు కుర్రోళ్ళకి అబ్రాహాము ఏం చేయాలనుకున్నాడో? పెళ్లి చేయాలనుకున్నాడు.
ఇప్పుడు మన వాళ్ళకి 28, 30 సంవత్సరాలు వచ్చే లోపల మనం ఏమనుకుంటాం, మగ పిల్లోడికి పెళ్లి చేయాలని అనుకుంటాం. తండ్రిగా తన బాధ్యత గురించి ఆలోచన చేశాడు ఇక్కడ. ఎవరో? దేవుడైనా యెహోవా. ఎప్పుడు ఆలోచన చేశాడు? ఆదాము కష్టపడుతుంటే, అమ్మో నా కొడుకు ప్రయోజకుడు అయిపోయాడు, ఈ కుర్రోడికి ఏం చేయాలనుకున్నాడు? సాటి అయిన లోటు ఉంది అక్కడ. ఆ లోటు గురించి గుర్తుపెట్టుకోండి. ఆ లోటును ఇప్పుడు ఏం చేయాలి? నేను పోడ్చాలి, ఆ లోటు తీర్చాలి. ఏమండి? అప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైతే ఆదాము కొరకు ఆ స్త్రీని నిర్మించడం అనేటువంటిది దేవుడు ఆలోచన చేశాడో, ఆ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ స్త్రీని నిర్మించడం దేవుడు అనకూడదు. ఆయన ఏమైనా దోషం చేసినట్ట స్త్రీని నిర్మించడం? మన విషయంలో మనకి ఏదైనా లోట స్త్రీని ఇవ్వడం? అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు ఏమంటాం? దెయ్యములాగా నా ఇంట్లోకి వచ్చి పడ్డావేటి, నువ్వు నా ముందు నువ్వు ఎలా కనపడుతున్నావు అంటే, ప్రారంభంలో ఎలా కనపడింది? గతంలో చెప్పాను. మార్కెట్కి వెళ్ళినప్పుడు చక్కగా మిఠాయి పొట్లం, పువ్వులు తెస్తారు పెళ్ళైన కొత్తలో. ఓ సంవత్సరం అయిన తర్వాత అప్పుడు మిఠాయి పొట్లము లేదు, పువ్వులు లేవు. ఏమైపోయింది? ప్రేమ తగ్గిందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ గ్రంథం చెప్పిన సమాచారం ఏంటంటే, పురుషుడిగా నువ్వెంత ప్రేమించినా స్త్రీ అంత ప్రేమగా మట్టుకు నువ్వు ఎవరినే ప్రేమించవు. స్త్రీయే ప్రేమిస్తాడు. ఆమెకున్నంత ప్రేమ అంత గొప్పదే సమూయేలు గ్రంథంలో చెప్తాడు. దేవుడు స్త్రీని నిర్మించట్లో ఆయన లోపం చేయలేదు. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు గుర్తుపెట్టుకోండి, స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు ఏం చేయబడలేదు, సృజించబడలేదు అని చెప్పేసి. పురుషుడికి లోటు ఉంది కాబట్టి ఎవరిని నిర్మాణం చేశాడు? అంతవరకే మీరు ఆలోచన చేయండి. ఆ లోటును తీర్చటానికి స్త్రీని నిర్మించాడు. ఏమండి? 11వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చూద్దాం. నువ్వు గౌరవంగా ఉండాలి. ఇక్కడ చాలామందికి ఇంకా నెత్తి మీద ముసుగులు లేవు చూడండి. అందుకే ఈ గట్టిగా ఈ పీక కట్టేసుకుని ఏమైనా వేసుకోండి ఆరాధన అయ్యేదాకా. పీక అంటే జస్ట్ ఏదో ఖచ్చితంగా ఏం వేసుకోవాలి? స్త్రీ ముసుగు. అంటే నువ్వెప్పుడూ కూడా అది నీకు ఘనమో, పురుషుని ముందు నువ్వు అతను గౌరవించినట్టు, దేవుని గౌరవించినట్లు, నీకు క్రింద స్థాయిలోనే ఉన్నట్టు కనపడుతుంది. లోబడి ఉండమనే చెప్తుంది గ్రంథం. మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడిరి కారా? తిమోతి రాసిన మొదటి పత్రికలో చదువుతాము 2:13. మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడిరి కారా? ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ అపరాధములో పడి ఏం చేయబడింది? మోసపరచబడింది మాట అండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఎప్పుడైతే నామకరణం పూర్తయిన తర్వాత దేవుడు తండ్రిగా తన కుమారుడికి ఏ లోటు తీర్చాలనుకున్నాడు? అతనుకున్న స్త్రీ యొక్క సహకార యొక్క లోటు తీర్చాలని అనుకున్నాడు. ఓకే, ఇక్కడ వరకు మనం చూసిన తర్వాత ఈ నిర్మాణానికి ముందు, స్త్రీ నిర్మాణానికి ముందు, ఆదాము నిర్మాణానికి ముందు ఏదైనా తోటలో జరిగినటువంటి కొన్ని సాధారణమైన సంగతులు చెప్తాను. ఇక్కడ మనము గ్రంథాన్ని మొదటి నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు మనసు పెట్టి వినాలని నేను కోరుతూ ఉన్నాను. ఓకే, ఎలాగంటే ఇది మీరు బట్టల షాప్కి వెళ్ళి ఉంటారు. ఎందుకు వెళ్ళరు? పెద్ద పెద్ద బట్టల షాపులో చక్కటి బొమ్మలు కనపడుతూ ఉంటాయి. అటు ఆ స్త్రీ బొమ్మ కనపడుతుంది, పురుషుడి బొమ్మ కనపడుతూ ఉంటుంది. అవి యాజ్ ఇట్ ఈజ్గా
మనుషుల్లాగా ఉంటాయి, కానీ అందులో ఏమి లేదు, జీవం లేదు. దేవుడైన యెహోవా కూడా ఆ బొమ్మలో, ఈవేళ మనం ఏదో చాలా బాగున్నాయండి బొమ్మలో అందంగా పెట్టారు అని అనుకుంటున్నాం, కానీ ఇదంతా జరిగింది ఆల్రెడీ బిఫోర్గానే ఏమైంది, అక్కడ జరిగిన సంగతి ఈవేళ జరుగుతుంది. అక్కడ బొమ్మలలాగా ఏదేనులో ఆదామును అవతలిని నిర్మాణం చేసి ఆయన బొమ్మలలాగే ఉంచాడు. చేసిన తర్వాత వాళ్ళ నాసికారంధ్రాల్లో ఏముదడండి, జీవాయన. నిజంగా నిర్మాణకుడు ఆయన కదా. నిర్మించినటువంటి నిర్మాణకుడు ఆదాము గారిని ఎంత అందంగా తయారు చేసి ఉంటారో అవతల్ని ఎంత అందంగా తయారు చేసి ఉంటాడు. సృష్టిలో నిజంగా అసలు మొట్టమొదటి వేళ ఇంతమంది అందగాళ్ళు ఉన్నారంటే ఎవరి నుంచి వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళందరి యొక్క అందము వాళ్ళ నుంచి. ఇప్పుడు చెప్పండి, అసలు ఆదాము గారి యొక్క అందం కానీ అవతల యొక్క అందం ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అసలు వాళ్ళకి పోటీ రాగలరా? దేవుడు నిర్మాణం చేసినటువంటి పిల్లలు జస్ట్ ఒక బొమ్మను చూసే మనం అలాగే ఆశ్చర్యపోతున్నాం. ఆ రోజు వాళ్ళని అలా నిర్మాణం చేశాడు. అంత అందగాళ్ళలో ఈ ప్రపంచంలో ఎవరికి కూడా పోటీ రారన్నమాట అండి. ఆదాము నిర్మింపబడక ముందే మానవ శరీరానికి కావలసినటువంటి నీళ్లు, ఆహారం కూడా ఏదైనా తోటలో దేవుడు ఏం చేశాడు, నిర్మాణం చేశాడు. అతను రాకముందే ఇవన్నీ ఏదైనా తోటలో జరుగుతున్నటువంటి సంగతులు ప్రారంభపు దినాలు ఎలా జరిగినాయి అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. నీరు పెట్టాడు, ఆహారాన్ని పెట్టేశాడండి. ఏమండి, ఈ దేహానికి ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, కష్టపడి పని చేయాలి. ఆ మాట అంటున్నాను, తర్వాత దాన్ని అంటే వెనక్కి తీసుకొని కానీ చెప్తాను ఎందుకో. ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, నువ్వు కష్టపడి పని చేయాలి. అయితే మీకు ఎక్కడ ఒక ఆలోచన వచ్చింది, అతను కష్టపడి పని చేసేలాగా అతన్ని డిజైన్ చేశాడా? అతను కష్టపడి పని చేయమని అప్పటికి ఏమైనా తను బరువులు మోసే వ్యక్తిగా, సేద్యం చేసుకునే వ్యక్తిగా, పండించుకునేటువంటి వ్యక్తిగా ఏదైనా ఏర్పాటు చేశాడా? లేదు. వ్యవస్థ అయితే ఏర్పాటైంది, కానీ అంత కష్టపడేటువంటి స్థితి అయితే అతనికే. నీకు ఆకలేసిన టైంలో 12 అవగానే ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా 4 ఫలాలు కోసుకుని ఏం చేయొచ్చు, తినొచ్చు. మన కాలం వచ్చేటప్పటికి ద్రాక్షకాయ ఎంత ఇచ్చింది. ఆ రోజుల్లో ఒక ద్రాక్షాగల ఎష్కోలు లోయలు ఇద్దరు కావిడి కొట్టుకుని ఏం చేశారట, మోసుకొచ్చారు. అంటే ఎంత పెద్దదై ఉంటుందండి. దానిమ్మకాయలు మా చిన్నతనంలో ఇంకా పెద్దగా ఉండేవి, ఇప్పుడు ఎంత వచ్చినాయి, చిన్న సైజు వచ్చేసి. యాపిల్ కాయలు పెద్దగా ఉండేవి. ఏనండి, పెద్దవి కావాలా మనిషికి. ఒక నిమ్మ చెట్టే ఉందండి. నిమ్మ చెట్టుకి దేశవాళీ మొక్క అనుకోండి, కాయ ఎంత వస్తుంది, చిన్నగా వస్తుంది. అది ఆకు చాటు నుండి కనపడతలేదని ఈ హైబ్రిడ్ వేసి ఆ కాయని పెద్దగా చేసి ముందు త్వరగా ఏం చేయాలా, కాపుకి వచ్చేయాలా, కోసేయాలా, మార్కెట్లో మంచి రేటు రావాలా. దీని నుంచి నెక్స్ట్ విత్తనం రాదు కదా. మనిషి తన స్వార్థంతో చేసినటువంటి పనులవి. ఏమండి, కావలసినవి అన్నీ సిద్ధం చేశాడు. అక్కడ సిద్ధం చేసి నీవు సమయం అయ్యేటప్పటికి చక్కగా తిను, కానీ సోమరిగా నువ్వు ఉండొద్దు. ఏ పని చేయనోడు ఏమైపోతాడు. అందుకే అక్కడ ఒక సిస్టమ్ పెట్టాడు. అది చెప్పడానికి నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనమండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని, చూసారా, ఈ దేహ సంబంధమైన అవసరతలు తీర్చుకుంటానికి పని చేయవలసినటువంటి అగత్యం ఆదాముకి లేదు. అయినప్పటికీ ఏం చేయమంటున్నాడు, సోమరిగా నువ్వు ఉండకూడదు, బాధ్యతారహితంగా ఉండకూడదు. కాబట్టి భూమిని సేద్యము చేయుటకును దాన్ని కాచుటకును. ఇప్పుడు అర్థమైంది మీకు?
వాస్తవానికి అతను కష్టపడి పని చేసుకోవాల్సిన పని అయితే లేదు కదండి. మీరు 2వ అధ్యాయంలో చదివారు. ఇప్పుడు మీరు ఇంకా మన 3వ అధ్యాయానికి వెళ్ళలేదు. నిన్నటి నుంచి 1వ అధ్యాయం కింద తిరుగుతుంది మన బండి. ఆదివారం నుంచి ఇక్కడే తిరుగుతుంది. మన సహోదరు అంటుంది, ఏమండి మేము ఆదికాండం ఇన్ని రోజులు చదివాము కానీ అక్కడికక్కడే ఇన్ని సంగతులు ఉన్నాయా, ఇన్ని సంగతులు మేము నేర్చుకుంటున్నాం. ఇంకా రేపు వారం నుంచి అసలు ఏదేను తోటలో పెళ్ళి ఎలా జరిగింది, ఎవరు పెళ్లి చేశారు, అసలు జన్మపాపం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది, ఇవన్నీ వస్తాయి రేపు సండే. మ్యాక్సిమం ఒక 2 వారాల్లో ఏదైనా తోట గొడవ అయిపోతుంది. ఏదైనా తోటలో మనిషి యొక్క స్థితి అయిపోతుంది. నెక్స్ట్ మంత్ వేరే సంగతులు అంటే వెళ్తాం. ఇవన్నీ నేను ఎందుకు ప్రసంగం చేస్తున్నానంటే, ఒకటి మీకు తెలియాలి, రెండోది ఇవన్నీ లెసన్స్ ఉండాలి రికార్డింగ్గా. రేపన్న రోజుని నేనున్నా లేకపోయినా ఆ పాఠాలు అలా ఉండిపోతాయి. తరతరాలు కూడా నేర్చుకోవచ్చు. నేను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దీన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. పిన్ టు పిన్ నేర్చుకుంటున్నాం మనం. రేపొద్దున మీరు మీ పిల్లలకు నేర్పించవచ్చు. అందువల్ల ఇక్కడ ఆదాము గారిని దేవుడు సోమరిగా చేయలేదు, ఉండొద్దు అని చెప్పాడు. అది ఒక విషయం ఏంటంటే, బాధ్యతారహితంగా ఉండొద్దు. సోమరిని ఎక్కడికి వెళ్ళమని సొలొమోను గారు చెప్పారు? మీరు అందరూ మనం గమేషను తీసుకుని వెళ్తాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము. సీమలు వచ్చినాయి అనుకోండి, మనం ఏం పట్టుకుపోతాం? చీమల మందు పట్టుకుపోతాం. 6వ అధ్యాయం 6వ, సోమరి చీమల యొద్దకు వెళ్ళము 6:6, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. 9వ వచనంలో, సోమరి ఎందాక నువ్వు ఎప్పుడు నిద్ర లేచేదవు ఏండి? 8వ వచనం, అవి వేసవ కాలం మందు ఆహారం సిద్ధపరచుకున్న, కోతకాలం మందు ధాన్యం ఏం చేస్తాయి అంటే, వీటన్నిటినీ ఏం చెప్తుంటున్నాడంటే, నీవు సోమరితనముగా ఉండొద్దు అంతే. దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆడపిల్లల దగ్గరికి వస్తాను. ఆడపిల్లలు స్కూల్కి వెళ్తున్నారో, ఇప్పుడు స్కూలేనా కాలేజీలకు వెళ్ళిపోతున్నారా? ఆసంట పిల్ల, నువ్వు కాలేజీకి వెళ్తావు. అమ్మ ప్రసన్న ఇంట్లో పని చేస్తుందా చేయదా? వెరీ గుడ్. ఇంట్లో పని చేయని వాళ్ళు ఎవరో చేసేస్తుండే ఇక్కడ ఆడపిల్లలు, పని చేయని వాళ్ళు. ఏది అజేది ఏండి? అసలు ఆడపిల్లలకి మీరు పని నేర్పట్లేదంటే మీరు ఆ పిల్లల ఎడల మీకు ఏం లేదు, ప్రేమ లేదు. ఆడపిల్లలకి నా బాధ్యత ఏంటో తెలుసా? వాక్యం నేర్పించి నేను పంపించాలి ఇక్కడి నుంచి. మీరు ఇంట్లో పనులన్నీ నేర్పించాలి. రేపు పొద్దున్న ఆ పెళ్ళయిన తర్వాత అలా ఆయన నన్ను తిడతాడో మిమ్మల్ని తిడతాడు. ఏ పాత్ర నేర్పడి నీకు? ప్రార్థన చేయడం కూడా వస్తలేదు, వాక్యం కూడా తెలియదు, సంకల్పం తెలవదో, యేసుప్రభు ఎవరో తెలవదో, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలవదో, బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నో తెలవదో. ఇవన్నీ అన్నారనుకోండి, కానీ రేపు పొద్దున నీ భర్త కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నావు అనుకో, ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఎవరు నేర్పారు? ఎంత ఆనందం అవుతుందండి. ఇప్పుడు మనం నేర్పించకపోతే మన పిల్లలకి ఎలాగో, ప్రియమైన వారలారా, సోమరిగా ఉండొద్దు. తెస్సలోనికే రాసినటువంటి 2వ పత్రిక, తెస్సలోనికే రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదామండి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక ఆజ్ఞాపించున్నాము. ఎలాగూ మమ్మను పోలి నడుచుకున్న వలన మీకే తెలియను. మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకుని లేదు, ఎవరి యొద్ద ఉచితంగా ఆహారం పుచ్చుకుని, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగలు పనిచేయచ్చు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకున్న వలననే మమ్మల్ని మేము మాదిరిగా కనుపరుచుటకు ఎలాగూ
చేసేది కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చేయక ఎక్కడ పోతున్నారని ఉంది. ఏ పని లేనోడు ఎక్కడ పోతాడట. నేను చెప్పాను, బైబిల్ చెప్పిందా. అప్పుడప్పుడు పిల్లలతో మనకు తలకాయపోటు. ఈడండి ఆడుకుంటాకి వెళ్ళి గొడవలన్నీ ఏం చేస్తున్నాడో తీసుకొస్తున్నాడు. వీడికి ఏ పని లేదు ఇంటికాడ. ఏ పని లేక పరుల జోలికి ఏం చేస్తూ ఉంటాడో పోతూ ఉంటాడు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు మటండి. అక్రమంగా నడుచుకునిచున్నాను వినిచున్నాను, అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించిన ఆహారం భుజింపబడిన మన ప్రభువైనా. ఇక్కడ విషయం ఏంటంటే పని చేయకోకుండా ఉండకూడదని ఆదాముని ఏం చేశాడు, దేవుడు నిర్మాణం చేశాడు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చి నువ్వు కష్టపడవచ్చు. ఇప్పుడు దాకా మనం చూసినటువంటి సంగతులు ఏంటంటే దేవుడు యెహోవా ఏదెనులో ఆదాము గారిని ఎంత గౌరవించాడు ఒకటి చెప్పాను. ఎందుకంటే భూమి మీద ఉన్న జీవరాశులన్నిటికీ కూడా చెప్పండి పేర్లు పెట్టారు. రెండోది మనం ఏం చూసాము అంటే అక్కడ చెట్టు ముందా విత్తనం ముందా అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఆర్గ్యుమెంట్లకు పోకోకుండా సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సత్యంలో ఒక వాస్తవం కనపడింది. నేల మట్టి నుంచి నిర్మించినటువంటి నరుడిని అతను బీజము కలిగినటువంటి వ్యక్తిగానే దేవుడు ఆదాముని ఏం చేశాడు, తొలిలోనే నిర్మాణం చేశాడనే సంగతి దాని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పుడైతే నామకరణం పూర్తయిన తర్వాత ఆదాము గారికి ఒక లోటు కనపడింది. ఆ లోటు తండ్రిగా దేవుడైన యెహోవా ఏం చేయాలనుకున్నాడో తీర్చాలని అనుకున్నాడు. అప్పుడు ఎవరు నిర్మాణం చేయాలనుకున్నాడు, అవతలిని నిర్మాణం చేయాలనుకున్నాడు అన్నమాట అండి. అయితే ఏదైనా తోటలో జరిగినటువంటి కొన్ని సాధారణ సంగతులు వీళ్ళ నిర్మాణానికి ముందు జరిగిన సంగతులు మీకు దృష్టికి తీసుకొచ్చాను. ఒకటి ఏంటంటే వీళ్ళు ముందు బొమ్మల్లాగా దేవుడు నిర్మాణం చేశాడు. అంత అందంగా డిజైన్ చేశాడు. వాళ్ళిద్దరు అందానికి ప్రపంచంలో ఎవరో పోటీ రారన్నమాట అండి. తర్వాత వాళ్ళకి జీవవాయువుది. రెండోది మనం ఏం చూసామంటే వాళ్ళని డిజైన్ చేయక ముందే వాళ్ళకి కావలసినటువంటి ఆహారము నీరు అన్నిటిని ఏం చేశాడు, దేవుడు ఏదైనా సిద్ధం చేశాడు. అయితే వీటన్నిటిని పెడుతున్నాను కాబట్టి నువ్వు మట్టుకు సోమరుగా ఉండొద్దు, నువ్వు కాయాలి, సేద్యం కూడా చెయ్యాలని ముందుగానే ఏం చేశాడు, వాళ్ళకే సిద్ధం. ఇవన్నీ కూడా ప్రారంభంలోనే దేవుడు ఏదేనులో ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. ఇక రెండో సంగతి ఒక 5 నిమిషాల్లో జ్ఞాపకం చేసేస్తాను. నేను అనుకున్నటువంటి సంగతి అవుతుంది అన్నమాట అండి. రెండోది ఏంటంటే ఏదైనా తోటలో వైద్య విజ్ఞానం అనేటువంటిది కూడా అక్కడి నుంచే ప్రారంభమైంది. ఈవేళ వైద్య శాస్త్రంలో జరుగుతున్నటువంటి సంగతులు ఏంటంటే 2-3 శతాబ్దాలకు పూర్వం మానవ శరీరంలో ఏదన్నా ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధిని పోగొట్టడానికే ఆపరేషన్ చేసి ఆ వ్యాధిని తొలగించి మళ్ళా కుట్లు వేసి చేసేవారు. ప్రారంభంలో జరిగినటువంటి సంగతి ఏంటంటే మత్తుమందు లేదు. మత్తుమందు లేకోకుండానే ఆపరేషన్ చేయడం అనేటువంటిది చాలా భయంకరంగా ఉన్నటువంటి రోజులు అవి. కానీ కాలక్రమంలో ఏం జరిగిందంటే మత్తు మందుని ఇచ్చి ఏం చేసేవారు, ఆపరేషను చేశారన్నమాట అండి. ఏమండి, మత్తు మందు ఇచ్చి కొంతకాలానికి తెలియని ఇప్పుడు ఆపరేషన్ చేసే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కొద్ది గొప్ప ఆపరేషన్ సంగతి ఎరిగినటువంటి వారే. ఆపరేషన్ చేసే ముందు ఏమి ఇచ్చేవారు, మత్తు ఇచ్చేవారు. ఆ మత్తులో ఆపరేషన్ చేసేవారు. ఆ మత్తు ఎప్పుడు ఇడేది, ఆ మత్తు వెంటనే గంటలు విడిపోయేదా, టైం పట్టేదా? ఆపరేషన్ చేసాక వెళ్ళిన మనిషిని చూడడానికి వెళ్తే అమ్మ ఇంకా మత్తులో నుంచి బయటికి రాలేదు. అవసరమైతే ఈవేళ ఆపరేషన్ చేస్తే రేపు ఉదయానికి ఎప్పుడు ఆవిడే మత్తులో వచ్చేది, మన తెలుగులోకి వచ్చేది అన్నమాట అండి. అటువంటి రోజులు. కానీ నేటి నవీన యుగంలో అయితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడైతే అక్కడ డిసీజ్ ఉందో, ఎక్కడైతే బాధ ఉందో ఆ బాధ కాడ మాత్రం ఏమిస్తున్నారో ఈ ఎన్ఎస్టీ ఇచ్చి ఆ మత్తు ఇచ్చి అక్కడ మట్టుకు ఏం చేస్తారు, ఆపరేషను చేస్తూ ఉన్నారన్నమాట అండి. అంటే ఇది మనం ఏం ఆలోచన చేయాలి అంటే ఆ రోజు ఆదాము గారికి ఆపరేషన్ చేసినప్పుడు అవతల్లిని నిర్మాణం చేయటానికి ఎముకను తీసినప్పుడు ఈ ఈ ఈ యవనస్తుడికి ఆపరేషన్ చేస్తున్నాడు తెలుసా తెలీదా? దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా
నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. ఈ పాట పాడింది ఎవరు మొట్టమొదట? ఎముకలలో ఒక ఎముకగా, మాంసములో ఒక మాంసముగా. అసలు ఈ పాట పాడింది ఎవరు మొట్టమొదట? మరి అతను తెలిసే తెలియదు. ఈరోజు వచ్చినటువంటి నవీన యుగంలో మత్తుమంది ఇచ్చి ఎక్కడైతే ఆ బాధను తీయాలని చేస్తున్నారో ఆల్రెడీ ముందు అది ఎక్కడ జరిగింది? ఏదేనులో జరిగింది. అది ఏదేనులో జరిగింది. మొట్టమొదటి ఆపరేషన్ థియేటర్ ఎక్కడ ఏర్పడింది? ఏదేనులోనే. మొట్టమొదట సర్జన్ ఎవరంటే, ఆపరేషన్ చేసింది ద గ్రేటెస్ట్ సర్జన్ ఎవరో తెలుసండి? ఆల్ టైమ్ గ్రేటెస్ట్ సర్జన్ ఎవరో తెలుసా? దేవుడైన యెహోవా. దేవుడైన యెహోవా అండి. ఆయన ఆపరేషన్ ఇవన్నీ వేళ మనమేదో కొత్తగా వచ్చినాయి అనుకుంటున్నాం. అసలు నిజంగా బైబిల్ అంటూ అర్థమైతే నీ అంత జ్ఞానవంతుడు ఎవరో ఉండరో అక్కడికి ఎక్కి కూర్చుంటావు నువ్వు. గ్రంథం అర్థం అవ్వకపోతే తలక్రిందులు అయిపోతాం. ఓరు బాబు చదువుతున్నాను కానీ ఏమవుతలేదు, ఇది అర్థం అవ్వట్లేదు అంటాం. మీకు అర్థమయ్యేలాగా నాకున్న జ్ఞానంతో మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను ప్రియమైన దేవుని వారలారా. ఇవన్నీ కూడా దేవుడైన యెహోవా ఆ రోజునే చేసేసాడండి. ఆదికాండం 2వ అధ్యాయము 23వ వచనంలో, అప్పుడు ఆదాము ఎట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును గనుక ఏమనబడును? నారి అనబడును అని చెప్పేసాడు అన్నమాట. కనుక ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేటువంటిది ఇప్పుడు వచ్చిందా? ఏదైనాలోనే ఉందా? ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడే మొత్తం మంది ఇచ్చాడు, అక్కడే ఇచ్చి చేసాడు. కాబట్టి చేస్తూ ఉంటారు. నాకు ఒకసారి భీమడోల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్నారు, వెనకాల ఇటు మీద ఏదో చిన్నది చెస్ట్ లాంటిది వస్తే అక్కడ పెయిన్ రావట్లేదు. ఈయన కళ్ళుకి ఏదో గడ్డేసాడు కనపడుకోకుండా. మాట్లాడుతున్నారు డాక్టర్ గారు, ఏమండి మీ పేరు, ఏం పేరు, మీరు ఏం చేస్తారు, ఇవన్నీ ఇలా మాట్లాడుతూ ఉంటుండగానే ఆయన మాటలు వినపడుతున్నాయి. ఆ థియేటర్ సంగతి చూశాను, కానీ ఇక్కడ మట్టుకు ఏమి లేదు, పెయిన్. మీరు కూడా తెలుసు ఆ సంగతులు. అలాగే ఆదాము గారికి కూడా చేశారు. ఈ సంగతులన్నీ కూడా ఎక్కడున్నాయి చెప్పండి? ఏదో ఒక మాట అడుగుతాను. ఇప్పుడు నేను చేసిన ఈరోజు ప్రసంగము ఆల్రెడీ మీకు తెలుసా తెలీదా? పోనీ మీ చేతిలో గ్రంథం ఉందా? చదివారా? నేను కొత్త ఏమైనా తీసుకొచ్చానా? బైబిల్ గొప్పదా కాదా? చాలా గొప్పది, చాలా గొప్పదండి. గొప్పదైన గ్రంథం మన చేతిలో పెట్టాడు. అయితే స్త్రీ సాటి అనేటువంటి సహాయంగా దేవుడు ఏం చేశాడు? మనకే ఇచ్చాడనే సంగతిని జ్ఞాపకం చేయాలన్నమాట అండి. ఎందుకంటే సాటి అయిన సహాయాన్ని ఏర్పరచట్లో కూడా దేవుడు ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. ఆపరేషన్ చేసేసి గబగబ కుట్లేసేస్తే లోన ఏదైనా మర్చిపోడు, లోపల ఏదైనా మర్చిపోరు అనుకోండి, ఏమైపోద్ది అమ్మా? ప్రమాదమా కాదా? ఇక్కడ ఆదాము చచ్చిపోతాడు, ఇక్కడ అవ్వ ఒకతే అయిపోతుంది, సృష్టి అంతా ఏమైపోద్ది? మరి ఇప్పుడు ఆ ఆపరేషన్ చేసినప్పుడు నిజంగా ఎంత జాగ్రత్తగా, అసలు అక్కడ ఆదాము గారికి చేసిన ఆపరేషన్ కేర్ఫుల్గా చేయాలి. అవ్వని నిర్మాణం చేసేటప్పుడు ఎలా చేయాలి? ఎంత శ్రద్ధ తీసుకోవాలి. మీరు శ్రద్ధతో పని చేస్తే ఎలాగుంటుంది తెలుసా? శ్రద్ధ లేకుండా పని చేస్తే ఎలాగుంటుంది తెలుసా? నాకు తెలుసు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆయన అంత శ్రద్ధగా తీసుకుని నిజంగా గొప్ప పని చేశాడు. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి సంగతులు ఏంటన్నట్లయితే ప్రియమైన వారలారా, ఏదైనా తోటలో 2 సంగతులు చెప్పుకున్నాము. ఒకటేంటి? ఏదైనా తోటలో ఏర్పడినటువంటి దాన్ని ఎలా రాసుకుంటారో ప్రారంభ దినాలనే రాసుకోండి. మొట్టమొదట ఏం చెప్పాడు? జంతువులన్నిటికి కూడా ఆయన ఏం పెట్టాడు? పేరు పెట్టేశాడు. ఆ సంగతి చెప్పుకున్నాము. రెండో సంగతి ఏం చేసుకున్నామంటే, ఏదైనా తోటలోనే వైద్య విజ్ఞానం అనేటువంటిది ఆ రోజు అక్కడ ఏర్పడింది. కొత్తదైతే ఏమీ కాదు. స్త్రీని నిర్మించడం కూడా ఆ రోజే జరిగింది. ఇవన్నిటిని కూడా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చాటాలి. దేవుడు గొప్పవాడు, ఆయన కోసం మనం బ్రతుకుదాము. దేవుడు ఎవరిని తక్కువ చేయలేదు. నీకు నాకు ఆరోగ్యం ఇచ్చాడా లేదా? ఆరోగ్యం ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు తన పని తాను చేశాడా లేదా? ఎక్కడైనా లోటు ఉన్నట్టుందా? లేదు కదండి. ఇప్పుడు దాకా మనం చూసినట్లు ఇప్పుడు మనము కూడా మన బాధ్యత ఏంటంటే, ఈరోజే కాదు జీవితాంతంలో కూడా ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయము
4వ వచనాన్ని మనం చూసినప్పుడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేనేం చేశానో ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన పని ఆయన చేశాడు. యేసుప్రభు చేశారు, దేవుని మహింపరిచారు. ఈరోజు ఆరాధనలో మన పని మనం చేసి ఎవరిని మహింపరుద్దాం? ఈ మాటలు బట్టి నన్ను హెచ్చరించుకుని మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తూ ఇంతటితో ముస్లిం మీ అందరికీ వందనాలు. తలలో ఉంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, ఏదైనా తోటలో మానవుని ప్రారంభపు దినాలు ఎలా గడిచినాయో గ్రంథంలో నుంచి అనేక సంగతులు మాకు నేర్పిస్తూ ఉన్నారు నాయన. మంచి నేలన పండిన విత్తనం వలె ఫలింపచేయండి దేవా. ఆ రోజు తండ్రి నీవు నాయన ఏదేనులో నరుని నిర్మాణం చేస్తున్నప్పుడు నామకరణం చేయటానికి ఆదాము గారిని నువ్వు ఎంత గౌరవించావు నాయన. దయగల తండ్రి, అంత మాత్రమే కాదు, ఏది ముందు విత్తనమా విత్తనములిచ్చి చెట్ల, ఆ సందర్భంలో మానవుని యొక్క రహస్యము, సృష్టి రహస్యము ఒకటి బయటపడింది తండ్రి. బీజములు గల మానవుడిగా తొలి మానవుడు నువ్వు నిర్మించవనే సంగతి మాకు అర్థమైంది. అయితే నామకరణం చేసినటువంటి ఆదాము గారికి లోటు ఉందని ఆ లోటు తండ్రిగా నువ్వు పూడ్చడానికి ప్రయత్నం చేశావు. ఆ సందర్భంలో ఏదేనులో జరిగిన కొన్ని సంగతులు నీ పిల్లల ముందు ఉంచాను తండ్రి. నిర్మాణం చేసినటువంటి అందముగా ఉన్నటువంటి ఆ పిల్లలకు జీవం పోసావు నాయన. అయితే ఏదేను తోటలో కష్టం పడేటువంటి మనసు లేదు, ఆ స్థితి లేదు అక్కడ. కానీ సోమరులుగా ఉండకూడదని వాళ్ళ కాయటానికి, సేద్యం చేయటానికి కూడా పరిస్థితులు ఏర్పాటు చేసావు తండ్రి. ఈవేళ మేము నేర్చుకున్న ఈ నవీన యుగంలో మేము చూస్తున్నవన్నీ కూడా ఏదేనులో జరిగినవే నాయన. మా పరలోకపు తండ్రి, వైద్య విజ్ఞానము కూడా నేటి తరములు ఎలాగుందో అది ఆ రోజు పరమ తండ్రిగా నువ్వు చేసి ఈనాడు మానవ జాతికి చూపించావు నాయన. తండ్రి, నీ పని నువ్వు చేసావు, నీ కుమారుడు పని నీ కుమారుడు చేశారు. ఈవేళ మేము సంపూర్ణంగా మిమ్మల్ని ఆరాధన చేసి నిన్ను మహింపరిచే ధన్యత మా అందరికి దయచేయమని మిగతా మేలుకరంగా మార్చిన మా ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.